విజయనగరం జిల్లాలో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే వీర మరణం పొందినటువంటి వీర జవాన్లకు ఒక గుర్తుగా అయితే ఈరోజు ఒక స్తూపం కూడా తయారు చేసి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ వీర జవాన్లకి అయితే ఒకవైపు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ ఎనలేనటువంటి దేశానికి సేవ చేసినటువంటి వీర మరణం పొందినటువంటి ఆ సైనికులను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక స్తూపం కూడా ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కూడా వచ్చి యొక్క ఏదైతే మెమోరియల్ని అయితే మాత్రం ఈరోజు ఈ విధంగా ఓపెన్ చేయడం పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు ఈ మాజీ సైనికులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ మాజీ సైనికులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత ఘనంగా ఈరోజు ప్రారంభించారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? విజయనగరం జిల్లాకి ఒక అద్వితీయ ఘట్టం ఇది. ఎందుకంటే చాలా ప్రాముఖ్యత ఉన్న ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో అమర జవాన్ల కోసం స్మృతి కట్టడం జరుగుతుంది. కానీ విజయనగరం జిల్లాలో దేశ రక్షణ కోసం అసూలు బాసిన వీర సైనికులకి ఇలాంటిది కట్టించడం, జిల్లాధికారులు అందరూ వాళ్ళు రుణం తీర్చుకున్నట్టే. ఇది మెయింటైన్ చేస్తూ బాగా చూసుకోవడం, దేశ సేవలో అమర జవాన్లైన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇప్పుడు సైన్యంలో పనిచేస్తూ సింధూర్లో పాకిస్తాన్ను తరిమి కొట్టిన ప్రతి సైనికులకి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈరోజు చూసుకుంటే ఒక మంచి ఘట్టాన్ని ఈరోజు మీరు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటన ఈరోజు జరిగిన పట్ల ఎలా అనిపిస్తుంది ఏంటి? మీరు అందరికీ కూడా ఒక ముఖ్య నాయకులుగా మీరు కొనసాగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? జై జవాన్. ఈరోజు దేశానికి రైతు ఎలాగో జవాన్ అలగండి. భారత రక్షణలో భారత జవాన్ చూపించినట్టు సాహసాలు ఇప్పుడు మొన్నే చిందూరులో చూసాం. అటువంటి కార్యక్రమాల్లో, ఆపరేషన్లో, వారిలో వీరమరణం పొందినటువంటి మహనీయులు, హీరోలకి అనుకూలంగా వారికి ఒక వార్ మెమోరియల్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి జిల్లాల్లో విజయనగరంలో మా సైనిక సంక్షేమ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో, అలాగే సైనిక సంక్షేమ ఆఫీసర్, అలాగే మా సైనిక సంచాలకులు, డైరెక్టర్ గారు, అలాగే వివిధ సైనిక సంక్షేమ అధికారులు అందరూ కలిపి, నేతలు అందరూ కూడా, మాజీ సైనిక లీడర్స్ అందరూ కూడా ఈరోజు వార్ మెమోరియల్ ఈ ఓపెనింగ్కి సందర్శించారు. ఇది చాలా చరిత్రాత్మకమైన, చిరస్థాయిగా నిలిచినటువంటి ఘట్టం కాబట్టి ఇటువంటి ఒక సైనికుడిని ఎప్పుడు కూడా స్మరించుకుంటా దేశం బాగుంటుంది. అలాగే ఈరోజు మేము అభ్యర్థిస్తున్నది ఏమిటంటే జిల్లా కలెక్టర్ గారిని, సైనిక సంక్షేమ అధికారులను, రెవెన్యూ అధికారులను దయదలిచి మాజీ సైనికుల భూ వివాదాలు ఏమీ లేకుండా, మాజీ సైనికుల సమస్యలు ఏమీ లేకుండా వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలైతేనేమి, వారికి హాస్పిటల్కి ఇచ్చే సైట్ల విషయంలోనైతే కానీ మా సైనిక సంక్షేమ అధికారి చేస్తున్నటువంటి కృషి, మాజీ సైనిక వివిధ నేతలు, అసోసియేషన్లు చేస్తున్నటువంటి కృషికి అనుకూలంగా మా చైర్మన్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పందించి ఈ హీరోలకి హీరోలు భార్యలు అందరూ చిరస్మరణీయంగా గుర్తించే విధంగా మాకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ వార్ మెమోరియల్ ఇక్కడ ఓపెన్ చేయడం అందరికీ ఆనందంగా ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? కొన్నాళ్ళ పాటు మీరు కూడా దేశంలో భద్రతా బలగాల తరపున మీరు కూడా సేవలు అందించిన పరిస్థితి కనిపించింది. ఇదే కాలంలో మీతో పాటు సహచరులు కూడా ఎంతోమంది అసూలు బాసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా గుర్తుగా ఇటువంటి స్తూపాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషమైన విషయం అండి. నేను కూడా ఒక 4 ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. పార్టిసిపేట్ చేశాను, నాకు అదృష్టం వచ్చింది. ఈరోజు నేను రిటైర్ అయిపోయాను. కాబట్టి లేటెస్ట్గా బాలాకోట్ అటాక్లో కూడా నాకు ఒక అవకాశం దొరికింది. ఓకే, అదేవిధంగా వీళ్ళందరినీ ఈరోజు ఇది ప్రారంభించడం వల్ల ఏమవుతుందంటే, అంత కలెక్టర్ గారు అన్నట్టుగా ఒక స్ఫూర్తిదాయకం. ఇది వేరే ప్లేస్లోకి మళ్ళీ మరొకటి కానీ పెట్టగలిగితే ప్రజలందరూ రోజు అంటే సివిలియన్స్ చూసుకోవడానికి బాగుంటుంది. అది పెడదామని అంటున్నారు కాబట్టి చాలా మంచిది. ఇది చాలా శుభకరమైన విషయం, చాలా మంచిదండి, సంతోషం. మీరు చెప్పండి. ఈ అమరవీరుల వార్ మెమోరియల్ పాతకాలంలో దేశంలో రాజధానిలో ఢిల్లీలో ఇండియా గేట్లో ఉండింది. మా ఇండియా బ్రిటిష్ కాలంలో యుద్ధం చేసిన అమరవీరుల స్తూపంలో ఎలాగ పేరులో లిఖింపబడ్డాయో అదేవిధంగా విస్తృతం చేస్తూ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఇచ్చేస్తూ మన విజయనగరం జిల్లాలో కూడా మన జడ్ఎస్డబ్ల్యూ గారు క్షేమక్షేమ అధికారి క్లియర్గా దీన్ని ఇనిషియేట్ చేసుకొని బాగా అభివృద్ధి చేసి క్లియర్ చేశారు. అదేవిధంగా విజయనగరం కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేశారు. చాలా గర్వకారణం. అదే మన విజయనగరం జిల్లా వాసులందరికీ గర్వకారణం అని
చేసుకుని తెలుసుకుంటున్నాం. భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ఈరోజు మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో మాజీ సైనికులంతా కూడా ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ యుద్ధంలో అసూలు బాసినటువంటి మాజీ సైనికులు ఉన్నారో ఈ సైనికులందరినీ కూడా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయడం అయితే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికైతే ముఖ్య అతిథులుగా జిల్లా అధికారులు అందరూ కూడా రావడం పట్ల అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.